తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. బాణుడి బగబగలతో జనం ఉక్కిరిబుక్కిరవుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొన్నాయి. పగలు వడగాళ్లు, రాత్రి ఉక్కపోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజులు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో దాదాపు 80 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 38 మండలాల్లో వడగాళ్లు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇకపోతే తెలంగాణలో గాలిలోని తేమ శాతం పడిపోయింది. పలు ప్రాంతాల్లో మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. బాణుడి బగబగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వడగాళ్లు, రాత్రి ఉక్కపోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజులు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో దాదాపు 80 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 38 మండలాల్లో వడగాళ్లు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇకపోతే తెలంగాణలో గాలిలోని తేమ శాతం పడిపోయింది. పలు ప్రాంతాల్లో మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. బాణుడి బగబగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వడగాళ్లు, రాత్రి ఉక్కపోతలతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజులు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో దాదాపు 80 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 38 మండలాల్లో వడగాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ఏదైతే ఉష్ణోగ్రతలు వేసవికాలం ఆరంభంలోనే విపరీతమైన ఎండలున్నాయి. అంటే ఈ 4 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా అంటే చిన్నారులు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు, అనవసరంగా బయటికి రారాదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఉక్కపోత కారణంగా జనమైతే ఉక్కిరి అవుతున్నారు. చాలా వరకు అంటే పశువుల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, ఇలా అనేక మంది అదేవిధంగా వ్యవసాయ కూలీలు కావచ్చు, ఉపదామి కూలీలు కావచ్చు, అసంఘటిత రంగాల్లో పనిచేసే అనేక మంది కార్మికులు కూడా అంటే విధులకు అంటే పనులకు వెళ్ళలేక, ఇంట్లోనే ఉండి ఉపాధి పొందలేక అనేక అవస్థలు పడి అంటే ఎండను సైతం లెక్క చేయకుండా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ అయితే కొంతవరకు ఉపశమనం పొందడానికి లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అంటే గొడుగు కావచ్చు, లేదా టవల్ కావచ్చు, లేదా కర్చీఫ్ కావచ్చు, ఇలాంటివి కొంచెం తలపైన వేసుకుంటూ అంటే ఉపశమనం పొందవచ్చు అని చెప్తుంది. అంతేకాకుండా అంటే బీపీ, షుగర్ లాంటి పేషెంట్లు కావచ్చు, లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బాలింతలు కావచ్చు, అంటే ఏ కారణం లేకుండా అయితే బయటికి వెళ్ళవద్దని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వడగాలుల మూలంగా వడదెబ్బ సోకి అంటే సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లాంటి సూచనలు ఏమైనా కనిపిస్తే అంటే కొంత నీరసంగా ఉన్నా, లేదా అసహనంతో ఉన్నా కూడా, లేదా కొంచెం డిహైడ్రేషన్ అయినా ఖచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య సెంటర్ లో కలవండి, సంప్రదించండి అని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ఎండలు ఇప్పుడే ఇట్లా ఉంటే అంటే ముందు ముందు ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ ప్రారంభంగా వస్తుంది, ఈ ఏప్రిల్ ప్రారంభం నుంచి
అంటే మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 44 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఇంతటి ఉష్ణోగ్రతల మూలంగా అంటే ఏప్రిల్ మేలో ఎండలు మెండుగుండే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎండల నుంచి మాక్సిమం ప్రజలు గాని, చిన్నారులు గాని, వృద్ధులు గాని, అదేవిధంగా మహిళలు గాని ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ కొంత ఉపశమనం పొందాలి. అదేవిధంగా ఎక్కువగా నీరు తాగాలని చెప్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మజ్జిగ కావచ్చు, లేదా చల్లని పానీయాలు కావచ్చు, అంటే కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఈ రకంగా కొంత అడపదడప నీటిని ఎక్కువ తీసుకుంటూ కొంత బాడీ డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మండే ఎండల్లో మాత్రం అంటే అనవసరంగా పనులకు వెళ్ళడం కానీ, లేదా అనవసరంగా తిరగడం కానీ చేయరాదు. మరి మరోవైపు విద్యార్థులు కావచ్చు, లేదా అదే విధంగా ప్రయాణాల కోసం అంటే బస్సులో ప్రయాణించి వేరే ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా ఈ విపరీతమైన ఎండలతో, ఈ సెగలు కక్కే ఎండతో ఉక్కుపోత అంటే తడిసిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పగలు అలాగే ఉంటుంది, రాత్రి కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. అంటే ఇంటిలో ఫ్యాన్ వేసినా లేదా కూలర్ పెట్టుకున్నా కూడా అంటే చల్లబడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంత తీవ్రమైన ఈ ఉక్కుపోత కారణంగా పగలంతా వేడి ఉండడం వల్ల రాత్రి భూతాపం అంటే భూమి వేడెక్కి రాత్రి భూమి నుంచి కూడా వేడి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ ఎండలకు అంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలే మెయిన్ కారణం అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ కొంత నీరు తీసుకొని, లేదా చాలా సార్లు అంటే ద్రవాలు పానీయాలు తీసుకొని ఎవరికి వాళ్ళు ఉపశమనం పొంది అంటే మాక్సిమం బయటకు రాకుండా ఉండాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ. తిరుమలలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. స్థానిక బాలాజీ నగర్ లో మద్యం బాటిళ్ల అమ్మకం కలకలం రేపుతోంది. రమేష్ అనే వ్యక్తి ఇంట్లో మద్యం అమ్ముతున్నట్లుగా గుర్తించారు. లిక్కర్ బాటిల్స్ ను విక్రయిస్తున్న రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ అధికారులు విచారణ ప్రారంభించారు. తిరుమలలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. స్థానిక బాలాజీ నగర్ లో మద్యం బాటిళ్ల అమ్మకం కలకలం రేపుతోంది. రమేష్ అనే వ్యక్తి ఇంట్లో మద్యం అమ్ముతున్నట్లుగా గుర్తించారు. లిక్కర్ బాటిల్స్ ను విక్రయిస్తున్న రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. కీర్తి, తిరుమలలో తరచుగా గత కొద్ది రోజుల నుంచి కూడా మద్యం బట్టబయలవుతుంది. ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు, అదేవిధంగానే విజిలెన్స్ అధికారులతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున తిరుమలలో ఉన్నటువంటి స్థానికులుగా నివాసం ఉన్నటువంటి బాలాజీ నగర్ లో అంటే తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరో ఒక ఇంట్లో ప్రతిసారి కూడా వారంలో 1-2 సార్లు ఈ రకంగా బయటపడుతుంది. అయితే తాజాగా 2 రోజుల క్రితం కూడా స్థానికంగా నివాసం ఉన్నటువంటి రమేష్ అనే ఆయన వాళ్ళ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేయడం జరిగింది, విజిలెన్స్ అధికారులు. ఆ సందర్భంగా దాదాపుగా 3-4 మద్యం బాటిళ్లు బయటపడడం జరిగింది. అయితే ఒక్కసారిగా అవాకైనటువంటి పోలీసులు కూడా అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా గత నెల 1.5 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుమలకి మద్యం వెళ్తుంది. మద్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు విజిలెన్స్ అధికారులు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరికొంతమంది అయితే యువకులు తిరుమలలోనే మద్యం సేవించి ఒకరిపైన ఒకరు బహిరంగంగా భక్తులు భయభ్రాంతులకు గురయ్యే విధంగా కూడా గత 20 రోజుల క్రితం కూడా ఒకరిపైన ఒకరు స్థానికులు దాడులు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన అంటే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే తిరుమలకి అంటే అలిపిరి చెకింగ్ పాయింట్ లోనే
అంటే విజిలెన్స్ నిఘా వైఫల్యం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా అయితే తరచూ తిరుమలకి ఎందుకు ఈ స్థాయిలో మద్యం వెళ్తుంది, ఎందుకు దీన్ని గుర్తించలేకుండా పోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపైన ఇప్పటికే కూడా టీటీడీ ఈవో శ్యామలారావుతో పాటు అదనపు ఈవో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. తరచూ తిరుమలకు మద్యం వస్తున్న నేపథ్యంలో మరింత నిఘాను పెంచి తిరుమలకి ఎవరైనా సరే ఇలాంటి మద్యం బాటిల్ తీసుకుని వస్తే వాళ్ళ ఇళ్లను పూర్తి స్థాయిలో కూడా అంటే టీటీడీ స్వాధీనం చేసుకునే రకంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో వచ్చే బోర్డు మీటింగ్ లో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ గోపి.